ఆయన్ని ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ స్వీట్ చూపించబోతున్నాను. చెట్టినాడు స్పెషల్ ఉక్కరే. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిన ఇలా సింపుల్గా చేసుకునే స్వీట్ అండి. ఇందులోని పాలు కానీ పంచదార కానీ వాడకుండా అంతే హెల్దీ స్వీట్ అండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ స్వీట్ చేసి పెట్టండి, ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఏదో కప్పుతో మెజర్ చేసి వేసుకోండి. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగని మాడిపోకుండా వేయించుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసి క్లీన్ చేసుకొని ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పుకి 4 కప్పులు వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల తొందరగా ఉడుకుతుందండి పప్పు అనేది. చూసారా, ఉడికిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఎక్కువగా మెదపొద్దండి, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రవ్వ వేసుకోవాలి. ఇది బొంబాయి రవ్వ కాదండి, గోధుమ రవ్వ అరకప్పు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అందులో 1/2 కప్పు రవ్వ వేసుకోవాలండి. రవ్వ మంచిగా వేగే వరకు వేయించుకొని ఇప్పుడు వేడి నీళ్ళు అదే కప్తో 3 కప్పులు వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది అనమాట. అందువల్ల వేడి నీళ్ళు వేసి ఉడికించుకోవాలి. ఇది పక్కన ఉడుకుతుంటుందండి. బెల్లం సిరప్కి రెడీ చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పుకి 4 కప్పులు బెల్లం వేసుకోవాలి. అది కరెక్ట్గా తీపి అనేది సరిపోతుంది. బెల్లం వేసి ఒక కప్పు వాటర్ వేసి మరగనిస్తే సరిపోతుందండి. ఎటువంటి పాకం రానవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగితే చాలు. ఇప్పుడు ఇలా కరిగిపోయింది కదా, నూక ఉడికిందో లేదో చూద్దామండి. నూక కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నూక ఉడికిపోయింది కదండి, ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి. పెసరపప్పు వేసి జస్ట్ ఒకసారి కలిపేసుకొని ముందుగా బెల్లం సిరప్ రెడీగా ఉంది కదా, అది ఫిల్టర్ చేసి వేసుకోవాలి. బెల్లంలో నలకలే ఉంటుంది కదండి, ఇలా ఫిల్టర్ చేసి వేసుకొని ఇప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలుపుతూ ఉంటే కాసేపుకి దగ్గర పడుతుందండి. పలచన అయిపోయిందని అనుకోవద్దు. తీపి కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు దగ్గర పడింది చూసారా. ఇలా దగ్గర పడుతున్నప్పుడు యాలకుల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకున్న తర్వాత టేల్ పొడి వేసి కలిపేసి ఇప్పుడు పావు కప్పు నెయ్యి తీసుకున్నాను. అందులో కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని ఇది పక్కన ఉడుకుతూ ఉంటుంది. వేరే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆ నెయ్యి వేసేసుకోండి. పావు కప్పు నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు బాదం పలుకులు, పిస్తా పలుకులు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. మంచిగా రంగు వచ్చే వరకు వేయించి ఇప్పుడు పక్కన ఉడుకుతుంది కదండి స్వీట్, అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకుంటే ఇలా పల్చగా ఉండాలండి. ఉంటేనే చిక్కబడుతుంది. కాసేపటికి 5 నిమిషాలు అయిన తర్వాత చూసారా, ఇలాగ మెత్తగా ఉన్నట్టుగానే ఉంటుంది కానీ గట్టిపడదండి. ఈ కొలతలతో చేయండి. చిట్టినాడు స్పెషల్ స్వీట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.